నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. నారా లోకేష్ తో కలిసి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గన్నవరం ఎయిర్పోర్ట్ లో కనిపించారు. ఈ సీన్ చూసిన వెంటనే ఒక్కసారిగా వైసీపీ నేతల్లో ఒక అలజడి మొదలైనట్టుగా కనిపిస్తుంది. అందరూ షాక్ కి గురైన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వైసీపీకి వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పనిచేయబోతున్నారా? ఏపీ రాజకీయాల్లో దీని ఒక కీలక పరిణామంగా చూస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పొలిటికల్ ఎడిటర్ కటా కార్తీక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కటా కార్తీక్, గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రశాంత్ కిషోర్తో నారా లోకేష్ కనిపించారు. వాళ్ళిద్దరూ కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏ విధంగా చూడాలి ఈ పరిణామాన్ని? షాక్ 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 అని చెప్పుకోరు ఒక రకంగా. ఎందుకంటే పోయినసారి 151 మంది ఎమ్మెల్యేలు జగన్ గెలవటంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర. ఇప్పటికే జగన్ గారు చాలా షాక్లో ఉన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు, ఆయన కాల్ చేసి రమ్మన్నా మేము తాడేపల్లి ప్యాలెస్కి రాము అని చెప్పి చెప్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకేపు వైఎస్ షర్మిల గారు ఏఐసీ అంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్గా వచ్చేసి ఏపీలో జగన్ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారనేటువంటి వార్తలు వింటూ ఉన్నాం. ఇది కూడా జగన్ గారికి షాకు. ఇలా వరుస షాకులు తింటున్న జగన్ గారికి ఇప్పుడు మూడో షాక్గా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారితో భేటీని మనం చూడొచ్చు. ఓ రకంగా చెప్పాలంటే వాస్తవంగా ఈ మధ్య కాలంలో ప్రశాంత్ కిషోర్ జగన్ గారిని నేను ఎందుకు గెలిపించాను ఆ బాబాను తలకాయ పట్టుకున్న విషయాన్ని, సన్నిహితుల దగ్గర మాట్లాడిన విషయాన్ని, మీడియా సమావేశంలో కూడా జగన్ని గెలిపించడం వల్ల ఏపీ ప్రజలు నన్ను తిట్టుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడిన విషయాన్ని మనం చూసాం. రెండోది, ఏపీలో అభివృద్ధి సంక్షేమ విషయంలో సమపాలన లేదు, అభివృద్ధి కొనసాగట్లేదు, ఓన్లీ సంక్షేమం తప్ప అభివృద్ధి కావాల్సిన అవకాశమే లేదు, రెవెన్యూని జనరేషన్ చేయట్లేదు, అప్పుల్లో కూరుకుపోయింది ఏపీ సర్వనాశనం చేశారు జగన్ అంటూ మాట్లాడిన వ్యాఖ్యలు మనం చూసాం ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో. సో దీన్ని బట్టి అర్థమైనప్పుడు ప్రశాంత్ కిషోర్ గత కొంతకాలంగా జగన్ పరిపాలన పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇలాంటి పరిపాలన నేను ఏపీ ప్రజలకు ఇచ్చిందని చాలా బాధలో ఉన్నారు. ఇప్పుడు దానిలో భాగంగానే ఆయనే వాస్తవానికి చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఢిల్లీలో లోకేష్ గారు ఉన్నప్పుడు ఆయన ఢిల్లీ పోయి కలవడం జరిగింది. ప్రశాంత్ కిషోర్ గారు తనంతట తాను పోయి కలవడం జరిగింది. ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ అయినా మాకు వ్యూహాలు 12 అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ గారిని కలిశారు. కానీ ఫస్ట్ టైం ప్రశాంత్ కిషోర్ గారు దేశ చరిత్రలోనే ఆయన చరిత్రలోనే ఆయన మొదటిసారి లోకేష్ గారిని కలిసి నేను మీ పార్టీ కోసం వర్క్ చేస్తాను, ఎందుకంటే నన్ను అక్కడ ప్రజలు తిట్టుకుంటున్నారు, నాకు ఇది నచ్చలేదు, నేను ప్రజలకు మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి ఆయన ప్రపోజల్ లోకేష్ గారితో పెట్టడం జరిగింది. వాస్తవానికి చంద్రబాబు గారు ఎవరి వ్యూహాలని నమ్ముకోరు. గతంలో ఆయన సీఎం గతంలో ఇప్పుడు కొత్తగా ఆయన సీఎం అయ్యేది ఇప్పుడు 18 సంవత్సరాలు ఆయన ఉమ్మడి రాష్ట్రానికి అయితే ఏంటి, విభజిత రాష్ట్రానికి అయితే సీఎంగా చేశారు. ఏ రోజు వ్యూహకర్తలు పెట్టుకొని గెలిచిన వ్యక్తి కాదు ఆయన సొంత వ్యూహాన్ని ఆయన నమ్ముకున్నారు, సొంత పథకాన్ని ఆయన నమ్ముకున్నారు. ఆ చతుర్థగా చంద్రబాబు గారు సొంతం వాస్తవానికి. ఆయన ఎప్పుడు కూడా 18 సంవత్సరాలు ఆయన స్వయం స్ట్రాటజీలతో సీఎం అవుతూ వచ్చారు. ఇప్పుడు కూడా అలానే పోతున్నారు ఆయన. కానీ ప్రశాంత్ కిషోర్ కటా కార్తీక్, మొన్న విశాఖలో ఏదైతే యువగళం ముగింపు సభ జరిగిందో ఆ సభ చూసిన తర్వాత గెలుపు ఎటువైపు ఉందన్నది ఫిక్స్ అయిపోయిన నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఇటు టర్న్ అయ్యారని భావించారు. వాస్తవానికి ఒక ప్రశాంత్ కిషోర్ గారి మీద ఒక విమర్శ ఉంటుంది. ఏముంటుంది అంటే జనరల్గా ఎవరికి విజయ అవకాశాలు ఉంటే అటువైపు ఆయన వెళ్తాడు అని చెప్పేసి ఒక చర్చ ఉంటుంది ఆయన మీద. కానీ ఒకటి పిక్చర్ క్లియర్, ప్రశాంత్ కిషోర్ గారు వచ్చినా రాకున్నా, ప్రశాంత్ కిషోర్ గారి ఆలోచన చూసినా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో అనేక సర్వేలు చూసినా, ఇప్పుడు మన ముందు ఆత్మసాక్షి సర్వే ఒకటి మన ముందుకు వచ్చింది, తర్వాత లైన్స్ ఒక సర్వే బయటకు వచ్చేసింది, తర్వాత ఇలా వరుస సర్వేలు కూడా చెప్తుంది ఏంటంటే ఏపీ ప్రజల మూడు టీడీపీ వైపు ఉంది. టీడీపీ జనసేన కూటమి కట్టిన తర్వాత ఆ విజయం క్లియర్ అయిపోయింది. వాస్తవానికి ఏంటంటే ఇది గమనించిన తర్వాత, ఈ పరిస్థితి గమనించిన తర్వాతే జగన్ ఏం చేయాలని దాంట్లో తర్జుమర్జుగా పడుతున్నారు. ఇప్పుడు షెఫ్లింగ్స్ ఎందుకు కాబట్టి ఒకటి అడుగుతున్నాను. టైమ్స్ నౌ ఏటీజీ సర్వే 25 పార్లమెంట్ స్థానాలకి 25కి 25 లేదంటే 24 ఒకటి తప్పితే తప్పొచ్చు అని కూడా ఆ సర్వే వైసీపీకి అనుకూలంగా చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు ఆ సర్వే ఎందుకు ఇచ్చింది, దానికి 5 కోట్ల డీల్ ఏంటి అన్ని గతంలో నేను చెప్పున్నాను. వాస్తవానికి ఆ సర్వే ఏపీ ప్రమోషన్ కోసం 5 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏపీ ప్రమోషన్ కాకుండా వైసీపీ ప్రమోషన్ చేస్తున్నారు, భజన చేస్తున్నారు. నిజానికి అప్పుడు ఒక నిజం, అదే నిజం అనుకుందాం, ఆ సర్వే నిజం అనుకున్నాం. గత ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాలు వచ్చినప్పుడు, జగన్ వేవ్ కలిసి వచ్చినప్పుడు, టీడీపీ జనసేన వేరువేరుగా పోటీ చేసినప్పుడు, అప్పుడు జగన్ పాజిటివ్గా వాతావరణం ఉన్నప్పుడు ఆయన ఎన్ని ఎంపీలు గెలవగలిగారు చెప్పండి? 22 ఎంపీలు కదా ఆయన గెలవగలిగింది. 25 ఎంపీలకి 3 ఎంపీలు అప్పటికే టీడీపీ గెలవగలిగింది కదా.
అంటే అంత వేవ్ కొనసాగినప్పుడు టీడీపీ జనసేన కలిసి లేనప్పుడే వాళ్ళ జగన్ 25కి 25 గెలవలేకపోయాడు. ఇప్పుడు ఎలా గెలుస్తాడు అనుకుంటున్నారు ఇంత వ్యతిరేకత మధ్య? అంటే దీంట్లో ఆ సర్వే అబద్ధం అని తేలిపోయింది కదా, ప్రజలకి దూరంగా ఉంది ఆ సర్వే అని తేలిపోయింది కదా. ఇక ఆ సర్వే అనేటువంటిది చర్చించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రజల మూడు మొన్న సభతో అర్థమైపోయింది, సభకు వచ్చిన జనాలను బట్టి అర్థమైపోతుంది. ప్రజల మూడు మనకి ఏపీ పోయి ఎవరిని మాట్లాడినా ఏ మీడియా జర్నలిస్టుని కదిలిచ్చినా అర్థమైపోతా ఉంది ఏపీ ప్రజల మూడు ఎటువైపు ఉంది అన్నటువంటిది. ఇవాళ ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారు వచ్చి కలవటంలో కూడా ఇప్పుడు వాస్తవం చంద్రబాబు గారు లోకేష్ గారు పోయి ప్రశాంత్ కిషోర్ని కలవలేదు, ప్రశాంత్ కిషోర్ గారే వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలవటం అని దాన్ని బట్టి అర్థమవుతుంది ఖచ్చితంగా ఏపీలో పిక్చర్ క్లియర్. కటాకర్తికు కొంత సమాచారం వస్తుంది. పీకే టీం రెండుగా చీలిపోయింది. ఒక టీం ఏమో వైఎస్ జగన్ గారితో పనిచేస్తుంది, చీలిపోయిన టీం ఏమో ఇప్పుడు చంద్రబాబు గారికి అనుకూలంగా పనిచేయడానికి వచ్చిందని ఒక వార్త అయితే చక్కర్లు కొడుతోంది. నిజమేంటే దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. వాస్తవానికి ఐపాక్ టీంని ప్రశాంత్ కిషోర్ కూడా తన సొంత పొలిటికల్ లైఫ్ బీహారీలో ఒక కొత్త పార్టీ పెట్టుకొని ఆయన చూసుకుంటున్నమాట వాస్తవం. కాబట్టి ఐపాక్ టీంతో ఆయన కొన్ని సంబంధాలను తెంచేసుకున్నారు వాస్తవానికి. ఆ తెంచేసుకున్నటువంటి టీం జగన్ గారితో ఆ గతంలో ఎలా పనిచేస్తుందో ఇప్పుడు కూడా అలానే పనిచేసుకుంటే వెళ్తూ ఉంది వాస్తవానికి. ఈ ఐపాక్ టీం సర్వేల ఫలితంగానే ఎమ్మెల్యేల షెఫ్లింగ్లు, కొన్ని మంది ఎమ్మెల్యేలకు టికెట్ లేదని చెప్పడాలు ఇవన్నీ జరిగిపోతున్నాయి. ఈ సర్వేలు కూడా ఈవెన్ జగన్ గారితో ట్రావెల్ చేస్తున్న ఐపాక్ టీం చెప్తున్న సర్వే కూడా జగన్ గారికి ఈసారి విజయ అవకాశాలు లేవు. ఇదే టీంతో వెళితే వాస్తవంగా ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ సెంట్రిక్ వల్ల టీఆర్ఎస్కి కనీసం 39 సీట్లు వచ్చాయి, కానీ ఏపీలో ఆ పరిస్థితి కూడా లేదు. ఈవెన్ రాయలసీమ కడప జిల్లాతో సహా టీడీపీ కొట్టబోతుంది. ఈసారి టీడీపీ జనసేన విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పేసి ఐపాక్ టీం ఎవరైతే జగన్ గారి కోసం పనిచేస్తుందో ఆ టీం కూడా చెప్తుంది. దాంట్లో భాగంగానే ఆ వ్యతిరేకం తగ్గించుకునేది అంటూ షెఫ్లింగ్లని, టికెట్ నిరాకరణని జరుగుతున్నాయి. కానీ అది ఇంకా ఎక్కువ వ్యతిరేకత. కటాకర్తికి ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. కటాకర్తికి ఇప్పుడు పీకే టీము ఇప్పుడు వ్యూహాలు రచిస్తే, ఎందుకంటే ఇప్పుడు గెలిపేలాగో టీడీపీ జనసేన అని చెప్తున్నారు, 120కి తగ్గకుండా వస్తాయని చెప్తున్నారు. పీకే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు పని చేస్తే గనక ఎన్ని సీట్లకు ఇంకా పెరిగే ఛాన్స్? ప్రశాంత్ కిషోర్ వ్యూహాన్ని ప్రత్యేకించి చెప్పుకోవాలి. వాస్తవానికి నరేంద్ర మోడీ గారి కోసం పనిచేసినప్పటికీ కూడా, బీహార్లో నితీష్ గారికి పనిచేసినప్పుడు, తర్వాత ఆయన ఎవరి కోసం పనిచేసినా ఆయన వ్యూహాన్ని చాలా క్లియర్గా చెప్పుకోవాలి. వాస్తవానికి జగన్ గారికి ఆ వేవ్ రావటంలో, 151 సీట్లు రావటంలో వాస్తవానికి జగన్ గారికి 2014 ముందు కొంత వేవ్ ఉండేది, కానీ ఆయన అధికారం రాలేదు. చంద్రబాబు గారి ముందు తట్టుకోలేకపోయాడు. కానీ 2019 వచ్చేపాటికి ఎలా అధికారం రాగలిగారంటే బికాజ్ ఆఫ్ పీకే స్ట్రాటజీస్ అని చెప్పుకోరు ఒక రకంగా. ఆ పీకే స్ట్రాటజీస్ ఆ రకంగా ఉంటాయి. ఖచ్చితంగా ఈసారి ఆ పీకే స్ట్రాటజీస్ కూడా కలగలిపితే చంద్రబాబు గారికి ఈసారి విజయావకాశాలు. నేను చెప్తున్నా కదా, పీకే గారి స్ట్రాటజీతో సంబంధం లేకుండా టీడీపీకి అధికారం వచ్చే పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. ఇప్పుడు సరికొత్త స్ట్రాటజీలతో పీకే స్ట్రాటజీలు కూడా సలహా సూచనలు కూడా తీసుకొని చంద్రబాబు గారు ముందుకెళ్తే. కటాకర్తికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో మొన్న సభ ద్వారా కూడా క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల కార్యకర్తలు ఉమ్మడిగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఒక సూచన చేసిన, ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో పీకే టీం ఏం చేయబోతుంది? కింది స్థాయిలో రెండు పార్టీని కలిపే స్ట్రాటజీ కూడా ఏ విధంగా అమలు చేసే ప్రయత్నం చేయొచ్చు? ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా జనసేనకి టీడీపీకి పుల్లలు పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారిని మాకు చంద్రబాబు నాయుడు గారి సీఎం అని చెప్పి లోకేష్ గారి వ్యాఖ్యని బూమ్రౌన్ చేయాలి. దాన్ని టీడీపీ జనసేన క్యాడర్ మధ్య బూమ్రౌన్ చేసి వాళ్ళిద్దరు దూరం చేయాలని చెప్పేసి వైసీపీ ఏదైతే భావిస్తుందో దాన్ని ఇప్పుడు ఏదైతే జగన్ గారితో ట్రావెల్ చేస్తున్న ఐపాక్ టీం దీన్ని లీడ్ చేసి ఈ పని చేస్తూ ఉంది. దీన్ని ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ టీం సోషల్ మీడియాలో కౌంటర్ చేయగలదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. వాస్తవానికి ఈ కుట్రని ఇప్పటికే జనసేన టీడీపీ కార్యకర్తలకు వాళ్ళ పార్టీలో ఆదేశాలు ఇచ్చేసాయి, మనం ఇలాంటి ఎత్తుగడను తిప్పికొట్టాలని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియా వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు పీకే గారు కూడా పనిచేయటం స్టార్ట్ చేస్తే ఇది ఖచ్చితంగా వాళ్ళకి సోషల్ మీడియాలో కొట్టడం ఈజీనే అవుతుంది. కానీ మీకు ఒక విషయం చెప్తున్నానండి, ఎవరు ఏం చేసినా గ్రౌండ్ ఎలా ఉందో అనేది ఇంపార్టెంట్. గ్రౌండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ ఉన్నాయి అనుకోండి. ఎగ్జాంపుల్ చాలా ఎక్కువ ఎమ్మెల్యే సీట్స్ ఉన్నటువంటి జిల్లాలు 2 తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు. ఆ రెండిల్లో 36 సీట్లు ఉన్నాయి. 36కి 36 ఒక్క సీటు కూడా తగ్గకుండా ఈసారి టీడీపీ జనసేన కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఇక ఉత్తరాంధ్ర మాట్లాడుకుందాం. ఉత్తరాంధ్ర అంటే వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో 75% టీడీపీకి విజయ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలో దాదాపు 70% పైగా సీట్లు టీడీపీ జనసేన కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఇక మిగిలింది నెల్లూరు, ప్రకాశం జిల్లాలో జనసేన టీడీపీ కూటమికి 60 నుంచి 70%, మిగతాది వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. ఒక చిత్తూరు జిల్లాలో ఈ రోజుకి వైసీపీ స్ట్రాంగ్గా ఉంది. ఇంకా మిగతా అంటే కడప, కర్నూలు, అనంతపురం చూస్తే అనంతపురంలో టీడీపీ చాలా స్ట్రాంగ్ అయిపోయింది.
దాదాపు 70% టీడీపీ జనసేన కూటమి కొట్టేస్తే 30% ఏమైనా వైసీపీ కొట్టుకోగలిగితే, తర్వాత కర్నూలు కడపలో మాత్రం 60 ఈవెన్ కడపలో కూడా నేను చెప్తున్నాను వలి గారు 60% టీడీపీ ఉంది, 40% మాత్రం వైసీపీ ఉంది. అదే ఉన్న చేయగలిగితే 50-50 చేసుకోగలరు కడప కర్నూలు. అంతకు మించి మొత్తంగా చూసినప్పుడు ఇవాళ ఈ 70 to 80% టీడీపీ వైపు పబ్లిక్ చూస్తూ ఉన్నారు, 20 to 30% వైసీపీ వైపు చూస్తూ ఉన్నారు. ఈ లెక్కలు మీకు నమ్మకం కాకపోవచ్చు. నేను తెలంగాణ ఎన్నికల ముందు కూడా ఈ లెక్కలు చెప్పినప్పుడు లేదు ఇంత బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ని, అంటే ఆ రోజు బీఆర్ఎస్కి 100కు పైగా స్థానాలు ఉన్నాయి, కాంగ్రెస్ కేవలం 5 స్థానాలు ఉన్నాయి. 5 స్థానాలు ఉన్న కాంగ్రెస్ 60 స్థానాలు దాటేటప్పుడు 102 స్థానాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ 39 స్థానాలు పడిపోయేది ఎప్పుడని అన్నారు. కానీ నిజమైందా లేదా? నేను చెప్తున్నాను వాస్తవంగా గ్రౌండ్ రిపోర్ట్ ఈ రకంగా ఉంది. రైట్. మనకి మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది 30 నుంచి 35 స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితం అవుతుంది. 140కి పైగా స్థానాలు 140కి పైగా స్థానాలు తెలుగుదేశం గెలుచుకునే ఛాన్స్ ఉంది. పీకే టీం వ్యూహాలతో ఇది పక్కా అని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది. మొత్తానికి ఒక రాజకీయాల్లో ఏపీ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా చెప్పాలి. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు గారితో భేటీ అయ్యారు. టీడీపీ జనసేనతో కలిసి పనిచేసే ఆలోచనలు ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఏ విధంగా ఉంటుందనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ కటా కార్తీక్.